జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ సబార్డినేట్ గా పదవి విరమణ చేసిన షేక్ ఖాదర్ షరీఫ్ ను పలువురు అభినందించారు. మున్సిపల్ కౌన్సిల్ మందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కౌన్సిలర్స్, మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, పెసరగంటి త్రిమూర్తులు, నేట్రు గణేష్ తదితరులు ఘనంగా సత్కరించారు. శాలువా వేసి పూలదండలతో సన్మానించారు. ఈ సందర్భంగా బత్తిన నాగలక్ష్మి మాట్లాడుతూ షరీఫ్ తాను తల్లి కుమారుడు బంధంతో ఉన్నామని తెలిపారు. పలువురు వక్తలు మాట్లాడుతూ షరీఫ్ చేసిన విధులను కొనియాడారు. అందరితో కలిసిమెలిసి ఉన్నారని, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మోయకుండా ఉద్యోగ ధర్మాన్ని చక్కగా చేశారని, ఆయన శేష జీవితం హాయిగా గడపాలని ఆశించారు. అందరికీ నమస్కారం. షరీఫ్ గారు 5 సంవత్సరాల నుంచి కూడా తల్లి కూతుళ్ళ అనుబంధం ఉండిపోయిందా. అందరికి నన్ను ఎంత ఆప్యాయతగా ఇన్ని సంవత్సరాలు అందరూ చూసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఈరోజు ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ ఉన్నారో మన షరీఫ్ గారు దాదాపు 2000 సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ, గ్రేడ్ 2 మున్సిపాలిటీ, గ్రేడ్ 1 మున్సిపాలిటీ కూడా చూశారు. ఆయన ఎప్పుడైతే 2000 సంవత్సరం ఉద్యోగం చేరాడో ఆయనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ కనుగోలు గారము ఎప్పుడు రిటైర్డ్ కావాలనేది. కాబట్టి ఈ రోజు 31/12/2025 నాడు పదవి విరమణ పొందుతున్నారు. ఆయన మన కౌన్సిలర్ గారు చెప్పినట్లు ఎక్కడ ఉన్నా ఆయన వదిలిపోయే రకము, ప్రశాంతంగా ఆయన విధులు తను నిర్వహిస్తూ ఎలాంటి ఇంటి మాటలు అడ్డు చెప్పుకోకుండా ప్రశాంతంగా ఉండే వ్యక్తి ఈ రోజు పదవి విరమణ చేస్తున్నాడు. ఆయన మంచితనం అవునండి. ఆయన పెద్దలకి ఇచ్చే, అధికారులకి ఇచ్చే గౌరవం, మర్యాదలు చాలా చాలా ఇదిగా ఉండేవారు. అందుకని అంత మంచి మనిషి ఈ రోజున ఇవాళ వీడ్కోలు చెప్తా చైర్పర్సన్ గారు కన్నీలో బలవంతం అయ్యారు. అలాగే ఆయన ఇక ముందు లైఫ్ ను కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఫ్యామిలీ లీడ్ చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆయన మంచితనం, ఆయన నిబద్ధత, ప్రజలతో మమైకయ్యే విధానం, నాయకుల్ని, అధికారుల్ని గౌరవించే విధానానికి అందరూ ముక్తులైపోయారు. చూసి ప్రతి ఒక్కరు నేర్చుకునే విధంగా ఉండాలని ఈ రోజున ఆయన గురించి చైర్పర్సన్ గారు కన్నీరు కార్చిన విధానాన్ని చూసి మా గుండెలు కూడా బరువెక్కినాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎందుకంటే మా 4వ వార్డు కుటుంబ సభ్యులైన, ఇప్పుడు ఉన్నది 7వ వార్డులో ఉన్నా సరే, నేను నా చిన్నప్పటి నుంచి కూడా షరీఫ్ గారిని చూసుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న విషాదం జరిగినప్పుడు, వాళ్ళ మేనకోళ్ళ భర్త చనిపోయినప్పుడు కూడా ఆయన కుటుంబ పెద్దగా ఉండి వాళ్ళకి అన్నదండగా ఉండి, దాదాజీ గారు మా మేనకోళ్ళకి మీరు ఏదో విధంగా సాయం చేయండి అని ఆయన మంచి మనసుతోటి ఎప్పుడు కూడా, అసలు అహంకారమైన మనిషి, సంతకం పెట్టించుకునేటప్పుడు కూడా చైర్మన్ గారు వెనకాల ఉన్నా సరే ఎవరన్నా కొంతమంది ఏమన్నా నాకేమన్నా అన్న టైప్ ఆశిస్తారు. కానీ ఎప్పుడు కూడా ఒక చిరునవ్వుతోటి ఆ సంస్కారంతో నమస్కారాలు పెట్టేవారు ఆయన. అలాంటి మంచి మనిషి ఈరోజు రిటైర్ అవుతున్నందుకు చిన్న బాధపడినా సరే ఆయన శాశ్వత జీవితం అంత ఆనందంగా గడపాలని, ఎప్పుడు కూడా మా వార్డు కుటుంబ సభ్యుడిగా ఎప్పటికీ ఆయన అండదండగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం అండి. షరీఫ్ గారు పదవి విరమణ శుభాకాంక్షలు. షరీఫ్ గారు కన్స్ట్రక్షన్ తోనే ఫస్ట్ నుంచి నాకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి తెలుసు. అలాగే పంచాయతీలో జాబ్ కాడి నుంచి నాకు బాగా పరిచయం. ఎప్పుడు ఎదురు వ్యక్తిని ఎంత గౌరవాలో అంత గౌరవం ఇచ్చేవాడు ఆయన. ఎవరిని తోలనాడడం కానీ, వెళ్ళిపోయిన తర్వాత వేరే మాటలు మాట్లాడడం కానీ అటువంటి ఎప్పుడు షరీఫ్ గారి దగ్గర నేను చూడలేదు, నేను వెళ్ళలేదు. మంచి కన్స్ట్రక్షన్ తో ఉండే వ్యక్తి ఆయన.